Yes, welcome to Rich TV Telugu. ఈ దివ్య ధ్యాన జ్ఞాన తరగతికి ఇచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మై డియర్ గాడ్స్, మనమంతా దైవాలం. మనలోని దైవత్వాన్ని ఎరుకపరచడానికి, మనల్ని మన స్వయంతో పరిచయం చేయడానికి, ఆ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి దశాబ్దాలుగా మన కొరకు ఎదురు చేస్తున్నటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారి విజ్ఞానాన్ని మనం రామ్తా ద వైట్ బుక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి మాస్టర్ టీచర్ రామ్తా గారికి స్వాగతం పలుకుతూ ప్రార్థనతోటి మనం మొదలు పెడదాం. మాస్టర్, ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ప్రార్థన చేద్దాం. నా వాటర్ తీసుకోండి, ఒక గ్లాసు హృదయం దగ్గర పెట్టుకొని ఈ విధంగా ప్రార్థన చేయండి. నా మైండ్ వాయిస్ తగినట్టుగా జీవించనివ్వండి. ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొక వ్యక్తి సంపదతో కాకుండా నా సొంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవత్వం ఆలోచనల్ని సంపదతో, రక్షణతో, సత్యంతో నా తండ్రి తయారు చేస్తాడు మరియు నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవశవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవశవాలున్న ఆ ఫీల్డ్కి నేను వెలుగై ఉంటాను. అంటే లోకవాసినై నేను వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు, నా కుటుంబానికి జ్ఞానాభివృద్ధి రస్తు, సర్వదా ఆత్మ జ్ఞానాభివృద్ధి రస్తు, ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. నీళ్ళు తాగండి మాస్టర్. పరిపూర్ణ ఆరోగ్యం, దివ్య సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, జ్ఞానాభివృద్ధి రస్తు, అమృతమస్తు. తథాస్తు తథాస్తు. ఎస్ మాస్టర్, కంటిన్యూ. ఇప్పటి కాలపు నాగరికతలో అట్లేసియా ప్రజలు మహా మేధావంతులై గొప్ప వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండేవారు. ఇప్పటి మీ వైజ్ఞానిక సాంకేతికత కన్నా గొప్ప వైజ్ఞానికత అప్పుడు ఉండేది. కాంతి పరిజ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకొని కాంతి సిద్ధాంతాలను వినియోగంలోకి తెచ్చుకోగలిగారు. కాంతిని శక్తిగా పరివర్తితం చేసే సాంకేతికత వారికి ఉండేది. కాంతి మీద పయనించే విశ్వాంతర నౌకలను కూడా గ్రహాంతర వాసుల సాంకేతిక సహకారంతో వాళ్ళు నిర్మించేవాళ్ళు. ఎంతో గొప్పగా ఆ నౌకలు ఉండకపోయినప్పటికీ ఎంతో సౌలభ్యంతో అవి రోదసీ యానాలను చేయగలిగేవి. వైజ్ఞానిక సాంకేతిక తత్వాలలో వాళ్ళకున్న అభినివేశం వల్ల వాళ్ళు మేధస్సును ఎంతో ఆరాధించేవాళ్ళు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానమే అట్లేసియన్ల మతం అయింది. ఇంగ్లీష్లో చదవండి. The Lemurians were quite different from the Atlassians. Their social system was built upon the communication through thought. They had not the advancement of technology, only a great spiritual understanding, for my forefathers were great in their knowingness of unseen values. They worshipped the revered that which was beyond the moon, beyond the stars. They loved on
They loved an essence that could not be identified. It was a power they called the unknown God because the Lemurians worshipped only this God. The Atlassians despised them, for they despised anything that was not progressive. లెమోరియన్లు అట్లేషియన్లకు పూర్తిగా విభిన్నమైన వాళ్ళు సాంఘిక వ్యవస్థ ఆలోచనలను ప్రసరించి స్వీకరించే పద్ధతితో నిర్మితమైంది. వాళ్ళది ఆధ్యాత్మిక ఔన్నత్యమే తప్ప సాంకేతికత అభివృద్ధి పథం కాదు. దుర్గోచరం కాని మహోన్నత ఆధ్యాత్మిక విలువలను మా పూర్వీకులు గ్రహించగలిగారు. చంద్రుడికి తారలకు ఆవల ఉండే దాన్ని వాళ్ళు ఆరాధించి గౌరవించే వాళ్ళు. గుర్తించడానికి వీల్లేని సృష్టి మూలాన్ని వాళ్ళు ప్రేమించే వాళ్ళు. ఆ శక్తినే వాళ్ళు అజ్ఞాత దైవంగా కీర్తించేవాళ్ళు. లెమోరియన్లు ఈ దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అట్లేషియన్లు వాళ్ళని హీనంగా చూస్తూ ఉండేవాళ్ళు. అభివృద్ధి పథంలో సాగని ఏదైనా హీనంగానే వాళ్ళు చూస్తారు కనుక. In the days of the Ram, when I was a little boy, life was destitute and very arduous. At that particular point in the time, Atlasia had already lost its technology, for its scientific centers in the north had been destroyed long ago. In their experiments with traveling on light, the Atlasians had pierced the cloud cover that completely surrounded your planet, much as it surrounds Venus today. When they pierced the stratosphere, great water fell and freeze occurred, which put most of Lemuria and northern part of the Atlasia under great oceans. Thus, the people from Lemuria and the north of Atlasia fled to the southern regions of Atlasia. అతి పేదరికంలో నా బాల్య జీవితం దుర్భరంగా గడిచింది. ఉత్తర దిశలో ఉన్న అట్లేషియన్ విజ్ఞాన కేంద్రాలన్నీ ధ్వంసం చేయబడి వారి సాంకేతికత అంతా అంతరించిపోయి ఉన్న రోజులవి. అట్లేషియన్లు చేసిన కాంతి మీద పయనించే నౌకల ప్రయోగాల వల్ల ఇప్పుడు శుక్రగ్రహాన్ని రక్షిస్తున్న మబ్బుల కవచం వంటిది. భూమిని రక్షిస్తూ ఉన్న రక్షణ పొర విచ్ఛిన్నమై చెదిరిపోయింది. ఆ భూరక్షక మేఘ వలయం పొరలో ఓ పెద్ద రంధ్రం పడడం వల్ల భూమి మీద వర్షపాతాలు, ప్రళయము సంభవించి ఆ తర్వాత నీరు ఘనీభవించిపోయింది. లెమురియా, ఉత్తర అట్లేషియాలు సముద్రాల్లో మునిగిపోయాయి. గత్యంతరం లేక లెమురియా, అట్లేషియా ఉత్తర ప్రాంత ప్రజలంతా దక్షిణ అట్లేషియాకు ప్రవాసాలు చేశారు. Once technology was lost in the north, life gradually became primitive in the south. During 100 years before all the Atlasia was submerged, the southernmost region was a primitive Atlasia that had degenerated into a rule of tyrants. The tyrants governed the people not through a republic, but through irrefutable law. In the government of irrefutable law, the Lemurians were considered the dung of the earth, less than a dog in the street. చూడండి, ఉత్తరాన సాంకేతికత అంతరించిపోయిన తర్వాత దక్షిణాన జీవితం క్రమేపీ తిరోగమించి ఆదివాసుల జీవితంలా తయారైంది. అట్లేసియా పూర్తిగా జలగర్భంలోకి కృంగిపోయిన ఆ చివరి 100 సంవత్సరాల్లో ప్రజలు నిరంకుశ పాశవిక పాలనకు లోనయ్యారు. ఆ నిరంకుశతత్వంలో లెమురియన్లు కుక్కల కంటే హీనంగా పెంట కుప్పల్లా చూడబడ్డారు. Contemplate for a moment being spat upon, urinated upon, and allowed to wash it away only without tears. Contemplate knowing that the dogs in the street have greater nourishment than you, who hunger for anything to kill the angry in your belly. మొహం మీదే ఉమ్మేయబడుతూ ఉంటే
మల విసర్జనలు జరుగుతూ ఉంటే కన్నీళ్లతోనే దాన్ని కడిగేసుకోవాల్సిన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఓసారి ఆలోచించి చూడండి. కనీసం కుక్కలకు లభిస్తున్నంత పోషణ కూడా దక్కకుండా ఉన్నప్పుడు ఆకలి మంటల్ని చల్లార్చుకోవడానికి ఆ దేన్ని తినడానికైనా సిద్ధపడాల్సిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి యోచించి చూడండి. In the streets of Onai, it was common to see the brutalization of children and the beating and rape of women. It was common to see Atlassians pass a starving Lemurian on the road and hold their noses with kerchiefs of fine linen dipped in jasmine and rose water, for we were considered stinking and wrenched things. We were the no things, the soulless, midless wastes of intellect, because we were without the scientific understanding of such things as gases and light, because we did not possess an intellectual bent. As it were, we were turned into as slaves to work the fields. చిన్న పిల్లలతో పాశవికంగా ప్రవర్తించడము, స్త్రీలను చావుగొట్టడము ఓనాయి వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే విషయాలు. ఆకలితో కృషిస్తున్న లెమోరియన్లు ఎదురైతే మల్లె, గులాబీ అత్తర్లలో ముంచిన చేతి రుమాలను తమ ముక్కులకు అడ్డంగా పెట్టుకునే అట్లేషియన్లు ప్రతిరోజు ఓనాయి వీధుల్లో కనిపించడం సర్వసామాన్యం. అట్లేషియన్లకు మేము ఓ దుర్గంధంలా పరమ నికృష్టులుగా కనిపించే వాళ్ళం. వాయువుల గురించి, కాంతి గురించి ఏమాత్రం జ్ఞానం లేని మమ్మల్ని కనీసం వస్తువుల్లాగా కూడా ఉండని వాళ్ళమే అయినట్లు, ఆత్మ విహీనమైనట్లు, బుద్ధి లేని వ్యర్థ పదార్థములు అయినట్లు అట్లేషన్లు చూసేవారు. ఏ తెలివితేటలు లేని మమ్మల్ని బానిసలు చేసి పొలాల్లో పని చేయించుకునేవారు. That was when I was born upon this plain. That was my time. What sort of dream was I in? The advent of man into the arrogance and stupidity of intellect. ఆ పరిస్థితుల్లో ఈ భూమి మీద నేను జన్మించాను. అదే నా సమయం. ఎంతటి పీడకల నాది. అహంకారంలోకి, బుద్ధిహీనమైన మేధస్సులోకి మానవుని ఆగమనానికి ప్రారంభపు కాలం అది. I did not blame my mother that I did not know who my father was. I did not blame my brother that our fathers were not the same, nor did I blame my mother for our absolute poverty. As a little boy, I watched as my mother was taken into the streets and had her sweetness taken from her. After my mother was taken, I watched as a child grow inside her belly, and I knew who it was. And I watched my mother weep, for who would there be another child in the streets to suffer as we had suffered in the promised land? నా తండ్రి ఎవరో తెలియనందుకు ఇంకొకటి చిన్న అంతే లేదు 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 నా తండ్రి ఎవరో తెలియనందుకు నా తల్లిని నేను నిందించలేదు. వీధిలోకి నా తల్లి లాక్కెళ్ళబడి తన జీవన మాధుర్యాన్ని కోల్పోబడడాన్ని నా బాల్యంలోనే నేను సాక్షిగా గమనించాను. ఆ తర్వాత ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువును గమనించాను. ఆ శిశువుకు తండ్రి ఎవరో కూడా గ్రహించాను. మా తల్లి రోధిస్తూ ఉన్నప్పుడు మరో బిడ్డ జన్మించడం ఆ భగవంతుడి వాగ్దత్త పుణ్యభూమి వీధుల్లో బిచ్చమెత్తుతూ అలమటించడం కోసమేనా అని నాకు అనిపించింది. Because my mother was too weak to bear the child alone, I helped her give birth to my little sister. I scrounged in the streets for food, killed dogs and wild wolves, and stole grain from the proprietors late in the evening. For I was very deft on my feet. I fed my mother, who in turn suckled my little sister. మా అమ్మ బాగా బలహీనంగా ఉండి
కాన్పు కష్టం కావడంతో నా చెల్లెలి ప్రసవానికి నేనే సహాయం చేశాను. వీధులన్నీ పొరికి కొంత తిండిని, కుక్కల్ని, అడవి పక్షుల్ని కొట్టి చంపి మాంసాన్ని రాత్రిపూట దుకాణాల నుంచి దొంగిలించి ధాన్యాన్ని పట్టుకొచ్చేవాడిని. మహావేగంగా పరుగు తీసే శక్తి నాకు ఉండేది కనుక మా అమ్మను నేను అలా పోషించేవాడిని. మా అమ్మ ఆ విధంగా నా చిట్టి చెల్లెలికి పాలిచ్చేది. I did not blame my little sister for the death of my beloved mother, but the little girl suckled away all my mother's strength. My sister became diabetic and could not hold what was going into her body, and so she too lost all the life in her body. మా తల్లి శక్తినంతా హరించి చంపేసింది అని నా చెల్లెల్ని నేను నిందించలేదు. తాను తాగుతున్న పాలను జీర్ణం చేసుకోలేని నా చెల్లెలు వాంతులు విరేచనాలతో తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. I laid my mother and sister together and went to gather timbers. I put the timbers on the top of them and stole away into the night to gather fire. I said a prayer to my mother and sister, whom I loved greatly. Then I lit the timbers swiftly so that the stench from their bodies would not disturb the Atlassians. For if it did, the Atlassians would flying their bodies into the desert where the hyenas would prey upon them and tear them apart. కట్టె పుల్లల్ని ఏరుకొచ్చి ఓ చితిగా పేర్చి నా తల్లి చెల్లెల్ని ఇద్దరిని దాని మీద పడుకోబెట్టాను. రాత్రి చీకట్లోకి వెళ్ళి నిప్పు పట్టుకొచ్చాను. వాళ్ళిద్దరి కోసము కాసేపు ప్రార్థించి ఆ చితికి నిప్పంటించి అది తర్వాత మండేలా చూశాను. శవాలు కాలుతున్న వాసన వస్తే అట్లేషన్లు లేచొచ్చి శవాలను లాగి ఎడారిలోకి విసిరి పారేస్తారేమో, నక్కలు వాటిని పీక్కు తింటాయేమో అని భయపడి. As I watched my mother and sister burn, my hatred for the Atlassians increased within my being to where I became like venom from a great viper. And I was only a little boy. వారి శరీరాలు మంటల్లో దగ్ధమవుతున్నప్పుడు నాలో అట్లేషన్ల పట్ల తీవ్ర ద్వేషం కూడా ప్రజ్వలించింది. ఓ విషపూరిత సర్పంలాగా నేను తయారయ్యాను, ఓ చిన్న బాలుణ్ణి అయినా. As the stench and smoke from the fire spread throughout the valley, I thought about the unknown God of my people. I could not understand the injustice of this great God or why he would create the monsters that hated my people so. What did my mother and little sister ever do to deserve the wretched deaths they experienced? చితిమంటల్లోంచి వస్తున్న శవాలు కాలుతున్న వాసన, దట్టమైన పొగ లోయనంతా నింపుతున్న ఆ సమయంలో మా అజ్ఞాత దైవాన్ని గురించి నా ఆలోచనలు సాగాయి. అంత గొప్ప దేవుడు ఇంత అన్యాయం ఎలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని ద్వేషిస్తున్న ఈ కిరాతకుల్ని ఈ దేవుడు ఎందుకు సృష్టిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇంత దిక్కుమాలిన చావడానికి మా అమ్మ చెల్లి ఏ పాపం చేశారో నాకు అర్థం కావడం లేదు. I did not blame the unknown God for his inability to love me. I did not blame him for not loving me. I did not blame him for the death of my mother and my little sister. I did not blame him. I hated him. దేవునికి నా మీద ప్రేమ లేనందుకు ఆయన్ని నేను నిందించడం లేదు. మా వాళ్ళను ఆయన ప్రేమించనందుకు ఆయనను నిందించడం లేదు. నా తల్లి చెల్లెలు మరణించినందుకు ఆయనను నిందించడం లేదు. నిందించడం అనడం ఎందుకు? ఆయన్ను నేను ద్వేషిస్తూ ఉన్నాను. I had no one left for my brother
was kidnapped by the satrap and taken into subserviency into the land that would later be called Persia. There he was abused for the pleasure of the satrap and his need for what is called loin gratification. నేను ఒంటరివాణ్ణే అయిపోయాను. నా తమ్ముడు ఓ రాజ ప్రతినిధిచే అపహరించబడి అతడి బానిస అయిపోయి కాలక్రమంలో పర్షియా దేశ ప్రాంతంలో అతడి కామోద్రేకానికి బలై మరణించిన తర్వాత నేను ఒంటరివాణ్ణే అయిపోయాను. I was a lad of 14 with no meat upon my bones and a great bitterness inside me. So I decided to do battle with the unknown God of my forefathers, the only thing I felt worthy of dying by. I was determined to die, but as an honorable man. And I felt that dying at the hands of man was a dishonorable way to perish. ఒంట్లో ఎముకలే తప్ప ఏమాత్రం కండలేని కానీ మనసు నిండా ద్వేషాన్ని నింపుకున్న 14 ఏళ్ల బాలుణ్ణి అప్పుడు నేను. అందువల్లే మా పూర్వీకులు ఆరాధించే అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికే నేను నిర్ణయించుకున్నాను. మరణించడానికి తగ్గ మూల్యం ఉన్న ఏకైక విషయం అదొక్కటేనని నాకు అనిపించింది కనుక మరణానికి నేను సిద్ధపడ్డాను. కానీ గౌరవంగానే నేను మరణించాలి. ఓ మానవుడి చేతిలో మరణించడం ఎంతో అగౌరవకరం. I saw a great mountain, a very mysterious place that loomed on the distant horizon. I thought that if there were a God, he would live there above us all, just as those who governed our land lived above us. If I could climb there, I thought I would get in touch with the unknown God and proclaim my hatred for him at his unfairness to humanity. ఏ రహస్యాన్నో తనలో నింపుకున్నట్లు ఉన్న ఓ మహాపర్వతం దిగంతంలో నాకు కనిపించింది. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ పర్వతం మీదే అందరికంటే ఎత్తులో మనుషుల్ని పరిపాలించే రాజుల్లాగే ఆ ఉన్నత ప్రదేశంలోనే ఉంటాడు అని నాకు అనిపించింది. ఆ పర్వతాన్ని నేను అధిరోహించగలిగితే ఆ దేవుణ్ణి అక్కడ పట్టుకోవచ్చని, మానవుల పట్ల ఆయన చూపిస్తున్న విపక్షతను నిలదీసి ప్రశ్నించి నా ద్వేషాన్ని ప్రకటించుకోవచ్చని నాకు అనిపించింది. I left my hovel and journeyed for many days to reach this great mountain, devouring locusts and ants and roots along the way. When I reached the mount, I climbed into the clouds, which now veiled its whitened peak. In order to do battle with the unknown God, I called him out, I am a man. Why have I not the dignity of one? And I demanded that he show me his face, but he ignored me. నా కుటీరంలోంచి బయటకు వచ్చి ఆ మహాపర్వతం వైపుకు నడక సాగించాను. మిడతలను, చీమలను, కందమూలలను భక్షిస్తూ ఎన్నో రోజుల పాటు నడిచి ఆ పర్వతాన్ని సమీపించాను. ఆ పర్వతపు శిఖరం దాపులకు చేరేసరికి నేను మబ్బుల మధ్య ఉన్నాను. ఆ మబ్బుల మధ్య సాగుతూ అజ్ఞాత దైవంతో యుద్ధం చేయడానికి ఎలుగెత్తి అరిచాను. నేను మనిషిని, అయినా ఆ గౌరవం నాకు ఎందుకు దక్కడం లేదు? ఒక్కసారి నాకు కనిపించు అని గద్దించాను. కానీ నన్ను ఆయన పట్టించుకోలేదు. I fell upon my haunches and wept heartily until the whiteness hid itself from my tears. When I looked up, I beheld what seemed to be a wondrous woman holding a great sword before me. She spoke to me saying, "Oh Ram, you who are broken in spirit, your prayers have been heard. Take this sword and conquer yourself." And in but a blink of my eye, she has gone. నేల మీద కూలపడి హృదయ విదారకంగా విలపించసాగాను.
కన్నీళ్లు ఇంకిపోయే దాకా తలెత్తి చూసేసరికి నా ఎదుట ఓ అద్భుతమైన స్త్రీమూర్తి ఓ గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని సాక్షాత్కరించింది. రామ్తా, ఓ రామ్తా, ఆత్మస్థైర్యాన్ని ఎందుకలా పోగొట్టుకుంటావు? నీ ప్రార్థనలు వినబడ్డాయి. ఈ ఖడ్గాన్ని స్వీకరించి నిన్ను నువ్వు జయించుకో. ఆ మాటలు అంటూనే కనురెప్పపాటులో ఆమె అంతర్ధానమైంది. Conquer myself? I could not turn the blade around hack of my own head. My arms would not reach the hilt of the sword. Yet I found honor in this great sword. No longer did I shiver against the great cold, but found warmth instead. And when I looked again where my tears had fallen, they grew flowers of such sweet aroma and color that I knew the flower was of hope. నన్ను నేను జయించుకోవడమా? ఆ కత్తిని తిరిగేసి నా తలను నేను నరుక్కోలేను కదా. తిరిగేస్తే ఆ కత్తి పిడి నాకు అందనైనా అందదే. ఎలా అయినా ఈ ఖడ్గం లభించాక నాకు మర్యాద దక్కింది అనిపించింది. పర్వతం మీద చలికి నేను ఇప్పుడు వనకడం లేదు. ఓ వెచ్చదనాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా కన్నీళ్లు నేల రాలిన చోట రంగులీనుతూ పరిమళిస్తూ ఓ పుష్పం వికసించి నాకు కనిపించింది. నా ఆశా కుసుమమే అది. I came down from the mountain with a great sword in my hand, a day which was recorded in the history of the Hindu people as a terrible day of the Ram, a boy who had gone to the mountain, but a man returned, no longer frail or weak of body movements. I was a Ram in every sense of the word. I was a young man with a terrible light about me and a sword that was larger than I was. Sometimes I think I was very slow to understand in that existence, for I never fully realized why the wondrous sword was so light that I could carry it. Yet it was so large that 9 hands together could hold the hilt of it. పర్వతం దిగి వచ్చాను. చేతులు ఒక గొప్ప ఖడ్గాన్ని పట్టుకొని హిందువుల చరిత్రలో ఉగ్ర జయంతిగా గుర్తించబడిన రోజు అది. ఆ పర్వతాన్ని ఎక్కింది ఓ బాలుడే, దిగి వచ్చింది మాత్రం ఓ మనిషి. బక్కగా బలహీనంగా ఊగుతూ నడిచేవాణ్ణి కానిప్పుడు ఓ పొట్టేళ్ళ తయారయ్యి ఉన్నవాణ్ణి. శరీరంలో ఓ కొత్త వెలుగు, చేతిలో నాకన్నా పొడవైన ఓ గొప్ప ఖడ్గము ఉన్న యువకుణ్ణి నేను ఇప్పుడు. ఈ సృష్టి వైచిత్రిని అర్థం చేసుకోలేని వాణ్ణేమో నేను. అంతటి దివ్య ఖడ్గాన్ని, ఆ కత్తి పిడిని పట్టుకోవడానికి 9 చేతులు కావలసి వచ్చేంత పెద్ద కత్తిని సునాయాసంగా నేను ఎలా మోయగలుగుతున్నాను? I returned from the mountain to the city of Anai. In the fields outside the city, I saw an old woman stand up and shade her eyes to look at me coming. Soon all stopped their labors, carts stopped, donkeys squealed, everything became quiet. When the people ran up to look upon my countenance, they must have been persuaded, because every one of them took up his meager tool and followed me into the city. పర్వతం దిగి ఓనాయ్ నగరానికి తిరిగి వచ్చాను. నగరం బయటి పొలాల్లో పని చేసుకుంటున్న ఓ వృద్ధురాలు కంటి మీద ఎండ పడకుండా అరచేతిని అడ్డం పెట్టుకొని సమీపిస్తున్న నన్ను గమనించడాన్ని చూశాను. వెంటనే అందరూ పనులు మానేశారు. బళ్ళన్నీ ఆగిపోయాయి. గాడిదలు కీచు గొంతుతో అరిచాయి. ఉన్నట్టుండి ఓ నిశ్శబ్దం అంతటా ఆవరించింది. నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి నన్ను తదేకంగా గమనించగానే అందరికీ నా మీద విశ్వాసం ఏర్పడినట్టు అర్థమవుతుంది. అందిన చిన్న చిన్న ఆయుధాలను చేజిక్కించుకొని అందరూ నాతో పాటు నగరంలోకి నడిచారు. We destroyed Onai because the Atlassians spat in my eye when I demanded my
they opened the granaries to feed our people. So unprepared were the Atlassians for this that they were easily overtaken, for they did not know of battle. మా మనుష్యులకు ఆహారం కోసం ధాన్యాగారాన్ని తెరవమని నేను అడిగితే వాళ్ళు నా మొహం మీద ఉమ్మేశారు కనుక ఇప్పుడు ఓనాయి నగరాన్ని ధ్వంసం చేశాం. యుద్ధం చేయడం తెలియని వాళ్ళు కనుక వాళ్ళను అతి సులువుగానే లొంగ తీసుకున్నాం. I opened the granaries to our poor people, and then we burned Onai to the ground. It never occurred to me that I couldn't do that, for I did not care if I lived or died at that point. I had nothing left to live for. ధాన్యాగారాన్ని దోచి బీదలకు పంచిపెట్టి అట్లేషియన్లను వధించి ఓనాయి నగరాన్ని మేము తగలబెట్టాం. సాధ్యాసాధ్యాల గురించి ఆ సమయంలో నేను ఆలోచించలేదు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను జీవిస్తానో మరణిస్తానో అనే విషయాన్ని కూడా నేను పట్టించుకోలేదు. జీవించడానికి ఈ ఆశ నాలో మిగిలి లేదు. When the slaughter and burning were finished, a great hurt was still within my being, for my hatred had not been satisfied. So I ran from the people to hide in the hills, but they followed me in spite of all my cursing and throwing stones and spitting at them. వధలు దహనాలు పూర్తయ్యాక కూడా నాలో వేదన అంతం కాలేదు. నా ద్వేషం చల్లారలేదు. మనుష్యుల నుంచి పారిపోయి కొండల్లో దాక్కోవాలనుకున్నాను. అయినా నన్ను వాళ్ళు వదిలిపెట్టడం లేదు. శాపనార్థాలు పెడుతున్నా, రాళ్లతో కొట్టి తరుముతున్నా, వాళ్ళ మీద ఉమ్మేస్తున్నా, నన్ను అనుసరిస్తూనే ఉన్నారు. Ram, 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 they chanted, carrying their tools of the field and grain tied to the linens, the herding sheep and goats before them. I shouted at the people to leave me alone and go home, but still they came, for they no longer had a home. I was their home. రామ్ 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 అని జపిస్తూ వ్యవసాయపు పనిముట్లను ధాన్యాన్ని ఎత్తుకొని గొర్రెల్ని మేకల్ని తోలుకుంటూ నా వెంటే ప్రజలందరూ వస్తున్నారు. నన్ను ఒంటరిగా ఉండనివ్వండని నేను అరుస్తున్నా, ఇళ్లకు వెళ్ళిపోమ్మని కేకలు పెడుతున్నా. వాళ్లకు ఇల్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు నేనే వాళ్లకు ఆశ్రయం. Since they insisted on following after me wherever I went, I gathered together all these soulless creatures of different denominations, and they became the Ram. A boy had gone to the mountain, but a man returned. Sorry. And they became my army, my people, and great people. Were they indeed, but soldiers? Hardly. But from then on, the great army of the Ram assembled itself. Its number in the beginning was close to the 10,000. నన్ను అనుసరించడానికి వాళ్ళందరూ పట్టుబడుతున్నారు కనుక ఆత్మలు లేని ఆ మనుషులందరినీ ప్రోగు చేశాను. వాళ్ళే నా సైన్యం అయ్యారు, నా మనుషులు అయ్యారు. వాళ్ళు సైన్యం ఎలా కాగలరు? ఏది ఏమైనా ఆ మనుషులతోనే నా సైన్యం తయారైంది. అలా దాదాపుగా 10,000 మంది నా సైన్యం తయారయ్యారు. From that time, I was a driven entity, a barbarian who despised the tyranny of men. I hated man and fought, fully expecting to die. I did not have the fear of dying that many of my people did, because I wanted to die honorably. I never knew fear. I only knew hate. ఆ తర్వాతి 10 సంవత్సరాల్లోనూ నేను ఓ పూనకం పట్టిన మనిషిని, నిరంకుశత్వాన్ని నిరసిస్తున్న ఓ కిరాతకుణ్ణి, మానవ ద్వేషంతో చావుకు సిద్ధపడే యుద్ధాలు చేసేవాడిని. మా వాళ్ళెందరికో
ఉన్న చావు భయం నాకు లేదు. ఎలాగో మరణించాలని నేను కోరుకుంటున్నాను, కానీ గౌరవప్రదంగా. కాబట్టి నాకు భయం తెలియదు, ద్వేషం మాత్రమే తెలుసు నాకు. When you lead a charge and you are the one in front with no one on either side of you, you have to be crazy. A person who would do that is filled with a powerful drive called hate. So I was very much a spectacle to the heaved down by the noblest of foe. If they would only do me the honor, and I picked the worthiest opponents to be my demise. But you know, when there is an absence of fear, there is a presence of conquering. Thus, I became a great conqueror. Before my time, there was no such thing as a conqueror, only tyrants. ఓ దండయాత్రను ముందుండి నడుపుతున్నప్పుడు నీ కుడి ఎడమల్లో ఏ తోడు లేనప్పుడు ఓ మొండి వెర్రి తెగింపే నీకు ఉండి తీరాలి. అలాంటి మనిషి ఓ బలీయమైన ద్వేషంతోనే నిండి ఉండి తీరాలి. ఓ శత్రువు చేతిలో నా మరణం దర్శించి తీరాల్సిన విశేషమే అవుతుంది. ఓ వీర మరణాన్ని వాళ్ళు నాకు అందించగలిగితే అందువల్లే మహాబలవంతులతోనే నేను యుద్ధానికి దిగేవాణ్ణి. కానీ మీకు తెలిసే ఉంటుంది, భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమేనని. కాబట్టి విజయాలు నాకు ప్రాప్తించాయి. నేను ఓ గొప్ప విజేతనే అయ్యాను. నాకు ముందు నిరంకుశులు మాత్రమే ఉండేవారు, విజేతలు లేరు. I created war. I was the first conqueror this plane ever knew. Until my time, there was no warring faction against the arrogance of Atlassians. None. I created it. In my anger and hostility and my desire to be noble and honorable to what I felt, I became what you would term a great entity. Know you what a hero is? Well, I was one indeed. The hero salvages life and puts an end to the wrongs of life, not realizing that in doing so, he is also creating a wrong. I desired to do away with all forms of tyranny, and I did, only to become the very thing I despised. నేను యుద్ధాలను సృష్టించాను. ఈ భూతలంలో తొలి విజేతను నేనే. నా ప్రభావం ఏర్పడక ముందు అట్లేసియన్ల దురహంకారాన్ని ఎదిరించిన వాళ్ళే లేరు. ఆ పోరాటాన్ని నేను ఇప్పుడు సృష్టించాను. నా కోపం వల్ల, ద్వేషం వల్ల, గౌరవ మర్యాదలన్నీ, ఔన్నత్యాన్ని ఆశించడం వల్ల నేను ఓ గొప్ప వ్యక్తినే కాగలిగాను. కథానాయకుడు అంటే ఎవరో మీకు తెలుసు కదా. నేనే నిజంగా ఓ కథానాయకుడిని. జీవితాన్ని పరిరక్షించి చెడును నిర్జించే వాడే కథానాయకుడు. కానీ ఆ కార్యాచరణలో తాను కూడా ఓ తప్పే చేస్తున్నాడని ఆ కథానాయకుడు గ్రహించలేదు. నిరంకుశత్వపు సర్వస్వరూపాలతోనూ యుద్ధాన్ని సంకల్పించిన నేను కూడా స్వయంగా ఓ నిరంకుశుడిగానే తయారయ్యాను చివరకు. Thereafter, I was driven to slay tyranny and to make the color of my skin more respectable. And from all the sages, the battle we put forth, the lands that we crossed, and all the people we freed along the way, one by one, my army grew, and great became the legend of Ram and his army. అప్పటి నుంచి నిరంకుశత్వాన్ని రూపమాపడానికి, మా జాతి రంగు ప్రజలే గౌరవనీయులుగా తయారవడానికి మా ఉద్యమం ప్రారంభమైంది. మేము ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి, మా యుద్ధాల వల్ల, మేము దాటి వెళ్ళిన భూముల నుంచి, మేము చెరవిడిపించిన ప్రజల నుంచి క్రమేపీ మా సైన్యం పెరిగింది. రామదండు మహాబలీయమైంది. I was an impeccable barbarian, a buffoon, and ignorant entity of savage acclaim. And for 10 years into my march, I warred upon innocent and hacked and burned my
way across many lands until I was run through with a great sword. Had they left it in me, I might have been all right, but they pulled it out to make sure that I would bleed to death. I saw a river of life ebbing from my being onto a snowy marble floor that seemingly was perfect, only to see that a river of scarlet had found a crack in it. ఓ మూర్ఖపు మనిషిని నేను, ఓ మందబుద్ధినే నేను, ఓ కిరాతకుడినే నేను, ఓ వికట స్వభావుడినే నేను. 10 ఏళ్ల పాటు అమాయకుల పైనే నేను దండెత్తుతూ ఊచకోతలు కోస్తూ పొలాలను తగలబెడుతూ సాగాను. ఓ కత్తి నాలో దిగేంత వరకు ఆ కత్తిని వాళ్ళు నా శరీరంలోనే ఉండిపోనిచ్చి ఉంటే బాగుండేదేమో, కానీ రక్తస్రావంతో ఖచ్చితంగా నేను మరణించాలని సంకల్పించి ఆ కత్తిని నా శరీరంలోంచి లాగేసి వెళ్ళారు నన్ను పొడిచిన వాళ్ళు. నా జీవిత సారం నా గాయం నుంచి ధారగా స్రవిస్తూ హిమం లాంటి పాలరాతి నేల మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏ లోపము ఉన్నట్లు కనిపించని ఆ సమతలంలో రక్త ప్రవాహం ఓ చీలికను గుర్తించి అందులోకి ఇంకిపోసాగింది. As I lay there on the cold marble floor, watching the blood issue forth from my being, there came a voice. It spoke to me and it said, "Stand up." It said, "Stand up." ఆ చల్లని పాలరాతి నేల మీద నేను కుప్పకూలి నా దేహం నుంచి ఉబికి వస్తున్న రుధిరాన్ని గమనిస్తూ ఉన్న ఆ సమయంలో ఓ మాట వినిపించింది. లే అని అని లేచి నిలబడు అని. I pulled up my head and put forth my palms. Then I began to paw under me the knees of my being, as I raised my countenance so that my head was erect and even. I pulled my left foot and stabilized it, then gathered all my strength. I put my hand upon my knee, my first onto my wound, and I stood up. నెమ్మదిగా తల పైకెత్తి చేతుల్ని చాచి నేలపై ఆనించాను. బలవంతంగా శరీరాన్ని పైకి లేపి మోకాళ్లను ముందుకు సాగనిచ్చాను. తల బాగా పైకి లేచాక నా ఎడమ కాలును నేల మీద గట్టిగా నిలదొక్కున్నాను. తర్వాత నా శక్తినంతా కూడగొట్టుకుని ఓ చేతిని మోకాలి చిప్ప మీద ఊతంగా ఆంచి మరో పిడికిల్ని స్రవిస్తున్న గాయం మీద అదిమి పట్టుకొని మెల్లగా లేచి నుంచున్నాను. As I stood there, with blood issuing from my mouth, flowing through my fingers and running down my legs, my assailants, who were now certain that I was immortal, fled from me. My soldiers laid siege in the city and burned it to the ground. నోట్లోంచి రక్తం స్రవిస్తూ చేతి వేళ్ల మధ్య నుంచి రక్తం కారి నా కాళ్ళ మీదుగా జారుతూ ఉన్నప్పుడు నేను అలా లేచి నుంచోగానే నా శత్రువులు దిగ్భ్రమ చెంది నన్ను ఓ మృత్యుంజయుడిగా నిర్ధారించుకొని అక్కడి నుంచి పారిపోయారు. మా సైనికులు ఆ నగరాన్ని ఆక్రమించి దగ్ధం చేసి నేలమట్టం చేసేశారు. I would never forget the voice that made me stand up, that kept me from dying. In the years to come, I would seek to find the face of that voice. నన్ను పైకి లేవడానికి, జీవించడానికి స్ఫూర్తినిచ్చిన ఆ కంఠస్వరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలను అన్న వ్యక్తిని గుర్తించడం కోసం ఆ తర్వాత ఎన్నేళ్ళో నేను అన్వేషించాను. I was given to the court of women in my march to be cared for. Yes. Yes, Master. Thank you. Wonderful reading. Thank you, Master. ఎలా ఉంది మై డియర్ మాస్టర్స్? అలా చదువుతూ ఉంటే కళ్ళ ముందు ఒక అద్భుతమైనటువంటి ఆ చిత్రీకరణ స్క్రీన్ మీద
స్క్రీన్ మీద అసలు ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేకుండా, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా అద్భుతమైనటువంటి చిత్రీకరణ మా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది మాస్టర్స్. వండర్ఫుల్, అద్భుతం, ఎక్సలెంట్, గ్రేట్. ఆ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. టాల్ మేల్ అంటారు కదా. ఎస్, ఎలా ఉంది మిగతా వాళ్ళు? చాలా బాగుంది మాస్టర్, అసలు సూపర్. పాప చాలా బాగా చదువుతుంది, మాస్టర్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుందండి, చాలా బాగుంది చాలా మాస్టర్. బాగా వచ్చింది. నేనైతే ఏడ్చేసాను మాస్టర్ అసలు అది వింటూనే, ఏడుస్తున్నా చాలాసేపు. అది సేపు తల్లి అలా పడుతున్న బాధ, తను కాల్చేయటము అవన్నీ అసలు వింటుంటే ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇందాక ఇంత మీద చెప్తున్నా బాధ వచ్చేస్తుంది. అంత క్షోభ నువ్వు విచారాన్ని వచ్చింది. మైండ్ కి అతుకుపోయింది అది చెప్పే స్టోరీ. మనసులోనే ఉంది ఇప్పుడు కూడా, కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనపడతారు. ఒక్కొక్కరు చాలా బాగుంది మాస్టర్, అద్భుతంగా ఉంది. ఇద్దరి కాంబినేషన్ మాస్టర్, వాయిస్ అయినా చాలా బాగుంది మాస్టర్. వండర్ఫుల్, గ్రేట్. ఎంత చక్కగా మనకు కళ్ళకు కట్టినట్టు చదివి వినిపించారు. చూడండి, మనం అనుకుంటాం మనకు కష్టాలు ఉన్నాయని. మాస్టర్ టీచర్ రామ్తా గారి లైఫ్ ని ఒకసారి తలుచుకుంటే మనవి చాలా అద్భుతమైన జీవితాలు. మనవి అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు, హాయిగా జీవిస్తున్నాం, తింటున్నాం, అసలు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మనం తింటే తినొచ్చు, పడుకుంటే పడుకోవచ్చు, అడిగే వాళ్ళే లేరు. అక్కడ ఎలా ఉంది తెలుసు కదా, లెమూరియన్ల మీద ఉమ్మేస్తున్నారు, మలమూత్రాలు పోస్తున్నారు, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. అంటే కళ్ళకు కట్టినట్టు ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో జన్మ తీసుకున్నారు మాస్టర్. ఆయన ఒక్కటే చివరిలో తల్లి వెళ్ళిపోయింది, చెల్లెలు వెళ్ళిపోయింది, ఆ తమ్ముడు ఉంటే ఎవరు ఇంకొక రాజు తీసుకెళ్ళిపోతాడు, ఇంకెవరు లేరు, ఒంటరివాడు అయిపోయాడు. ఇంకా ఈ ప్రపంచంలో చనిపోవడం తప్ప ఇంకేం లేదు ఆయనకి. అయితే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏంటంటే నేను చనిపోతే ఒకవేళ ఆ చనిపోవడానికి ఒక అర్థం ఉండాలి. ఆ కారణం ఒక బలీయమైనదై ఉండాలి. నేను ఎందుకు చనిపోతున్నానో అందరికి తెలియాలి. ఒక నిర్ణయం తీసుకుని చనిపోయే ముందు ఆ కంటికి కనిపించని వాళ్ళ తెగ వాళ్ళందరూ కంటికి కనిపించని ఒక దైవాన్ని విశ్వసిస్తూ ఉండేవారు. వారి కోసం, ఆ కంటికి కనబడిన దైవం కోసం ఆయన అన్వేషణ మొదలుపెట్టి ఆయనతో యుద్ధానికి దిగారు. దైవంతో యుద్ధం చూద్దాం, ఆయన ఎక్కడ కనబడకుండా ఎలా ఉంటారో చూద్దామని ఆయన కోసం వెళ్ళి ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఆయన కోసం గట్టిగా అరిచేవాడంట, మీరెక్కడున్నారు నాకు కనబడమని. అలా కంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోయేంత వరకు ఏడిస్తే ఒకానొక సమయంలో ఆ కళ్ళ ముందు ఆయనకి ఒక దేవత ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని ఇచ్చినట్లుగా మనం చూసాం. ఆ తర్వాత ఆయన ఎలా ముందుకెళ్ళారు, వాళ్ళ తెగలో ఉన్నటువంటి వారందరినీ కాపాడుకుంటూ, నాకు ఒంటరితనం కావాలని అడుగుతున్నా కానీ ఇంకా ఈయననే వారికి ఆసరాగా వాళ్ళు పట్టుకుని ఆయన వెంట నడవడం మొదలు పెట్టారు. అలా ఎప్పటిదాకా అంటే ఆ ద్వేషం ఎలా తయారైపోయిందంటే ఈయన కూడా ఒక నిరంకుశత్వంతో కూడినటువంటి ప్రభువులా తయారైపోయాడు. అన్ని రాజ్యాలని జయిస్తూ వెళ్ళిపోయారు. ఎప్పటిదాకా తనలో ఉన్నటువంటి ఆ నిరంకుశత్వం పోలేదు అంటే చివరి కత్తి పోటు ఆయనలో పడేంత వరకు
ఆయన శరీరంలోకి ఒక కత్తిపోటు వెళ్ళింది. ఆ కత్తిపోటు ద్వారా ఆయనకి రాబోయే ముందు జ్ఞానోదయం కలగబోతుంది. ఆ విధంగా ఎంతటి జీవితాన్ని మన కళ్ళ ముందు అనుభవింపజేశారో చూడండి, మనకు అనుభూతి కలిగించేలా చేశారు. అలాంటి ఒక జీవితాన్ని అనుభవించిన మాస్టర్ టీచర్ రామ్తా గారు ఇప్పుడు మనందరి మీద ప్రేమతో మనకి ఆయన తన జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకెళ్ళడానికి మన కోసం వచ్చారు. కనుక మాస్టర్ టీచర్ రామ్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. గ్రాటిట్యూడ్ మాస్టర్. లవ్ యూ. ఎనీబడి ఎల్స్? ఎవరైనా మాట్లాడతారా? సో మాస్టర్ ఇవాళ మనకి అద్భుతమైన విషయం చెప్పారు, అది నోట్ చేశాను. ఏంటంటే ఆయన ఇలా దండయాత్రలు చేస్తూ యుద్ధాలు చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక 10,000 మంది సైన్యం వెనకాల వెళ్తూ ఆయనకు తయారైపోయారు. అది అలా పెరుగుతూ పోతూనే ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ యుద్ధంలో కానీ ఆయనకి విజయమే సంప్రాప్తించేది. ఎందుకంటే భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమే. ఆయనకి ఏ భయం లేదు. మనం కూడా భయపడాల్సిన అవసరం లేదని మనకు చెప్తున్నారు. ఆయనకి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. యుద్ధంలో నేను గెలిచి తీరాలి, భయమే లేదు. నేరుగా వెళ్ళిపోవడం, ఆ యుద్ధాన్ని జయించుకుని రావడమే. ఎందుకంటే దేనికి భయపడడం లేదు ఆయన. అందుకొరకు మనం కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమే. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎస్, వరలక్ష్మి గారు. ఎస్, అన్మ్యూట్ చేశారు. రైట్. అయితే రేపు మళ్ళీ ఉదయం 4:50 to 6 o'clock సేమ్ సెషన్ కంటిన్యూ అవుతుంది. ఈ సెషన్ కి మీ అద్భుతమైనటువంటి విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జించడానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. తదాస్తు. లవ్ యు ఆల్ మాస్టర్స్. మీ విశ్వం మాస్టర్. థ్యాంక్ యూ. మాస్టర్.